Hello dear students, welcome back. So today we are going to teach blood relation concept from reasoning. It's a very important topic for all kinds of competitive exam. So just like bankings, SSC, RRB and groups and civils, very important topic. At least 2 or 3 questions should be asking in the competitive exams. So concept మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను. ఓకే, క్వశ్చన్ ముందు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది అంతా ఒక బ్లడ్ రిలేషన్ ట్రీ కింద కన్సిడర్ చేస్తే మీకు ఇలాంటి కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంటుంది. ఒకసారి చూద్దాం. సో నేను పెటర్నల్ అంటే ఏంటి, మెటర్నల్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు రాశాను నేను ఒకసారి. సో ఇక్కడ రెడ్ మార్క్తో చూపించాను చూడండి. డాటర్ ఆర్ సన్ అంటే నువ్వు అనుకుంటే డాటర్, సన్ నీవు అనుకుంటే నీకు బ్రదర్ ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు. జస్ట్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉండొచ్చు. అగైన్ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు, వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ ఏమవుతారు, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏమవుతారు, ఇవన్నీ కూడా నేను ఒక ట్రీ స్ట్రక్చర్లో చూపించాను. ఒకసారి చూద్దాం. సో డాటర్ ఆర్ సన్ యూ, ఓకేనా. సో వీళ్ళ ఫాదర్ చూసారా, డాటర్స్ ఆర్ సన్ ఫాదర్ మదర్. ఇక్కడ ఈక్వల్ ఎందుకు చూపించాలంటే కపుల్ ఎప్పుడు కూడా ఈక్వల్ అంటే సేమ్ జనరేషన్ వస్తారండి, సేమ్ జనరేషన్ ఉంటాయి కాబట్టి ఈక్వల్తో రిప్రజెంట్ చేయాలి. ఓకే గైస్. సో ఫాదరు మదరు అంటే అది కూడా మీరు పైన తీసుకోవాలి. అంటే నువ్వు అనుకుంటేది నీ ఫాదరు మదరు ఈక్వల్తో అంటే కపుల్స్ ఆల్వేస్ ఈక్వల్. అంటే నార్మల్గా కపుల్స్ అనేది ఏం చేయాలంటే ఈ షో విత్ ఈక్వల్ అంటే ఫాదరు మదరు. ఓకే గైస్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి బ్రదర్ ఉన్నారు అనుకోండి, అంకుల్ అవుతారు. సిస్టర్ ఉంటే ఆంట్ అవుతారు. చూడండి, ఇది నువ్వు అనుకుంటున్నావు నీ ఫాదర్స్ బ్రదర్ అంకుల్, ఫాదర్ సిస్టర్ ఆంట్. ఇటు సైడ్ మీరు తీసుకున్నారనుకోండి, మదర్స్ సిస్టర్ ఆంట్ అవుతారు, బ్రదర్ ఏమవుతారు, అంకుల్ అవుతారు. అంటే ఇవి పెటర్నల్స్ అండి. ఫాదర్స్ అన్నీ కూడా పెటర్నల్, ఇవన్నీ కూడా పెటర్నల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా మెటర్నల్ రిలేషన్స్. చూసారా, పెటర్నల్ ఆంట్, పెటర్నల్ అంకుల్. ఇక్కడ తీసుకుంటే మదర్ రిలేషన్, మెటర్నల్ ఆంట్, మెటర్నల్ అంకుల్ కూడా వస్తారు మీరు రాసుకుంటారు, రైట్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి ఫాదర్కి సంబంధించిన ఈ ముగ్గురు చూసారా, వీళ్ళని ఏంటంటారు, సిబ్లింగ్స్ అంటారు. This word is very important, sibling. So sibling means brother or sister. Brother or sister is said to be sibling. అంటే ఓన్ సిబిల్ అని చెప్పాలి మీరు. సో ఐ హ్యావ్ ఏ బ్రదర్ ఆర్ సిస్టర్, నాకు ఓన్ బ్రదర్ సిస్టర్ ఉన్న వాళ్ళని సిబ్లింగ్ అంటారు. సి ఈజ్ మై సిబ్లింగ్ అంటే ఆవిడ నా చెల్లి లేదా అక్కని. హీ ఈజ్ మై సిబ్లింగ్ అంటే వాడు నా బ్రదర్ కానీ, అంటే బ్రదర్ అంటే తమ్ముడు లేదా అన్న, రైట్. సో సిబ్లింగ్ మళ్ళీ ఒక్కసారి మీకోసం, సిబ్లింగ్ అంటే ఏంటంటే ఓన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ సెడ్ టు బి సిబ్లింగ్. ఓకే గైస్. అండ్ సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చూసారనుకోండి, మా ఫాదర్కి వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ అవుతారు. ఓకే గైస్. ఎవరు, అంకుల్ ఆంట్. సో వీళ్ళ ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అంటారు. వీళ్ళ ఫాదరు మదర్ ఉంటారు కదా. సో ఫాదర్ నా నుంచి చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. సో ఫాదర్ రిలేషన్ పెటర్నల్ అనాలి కదా, అంటే ఫాదరు అంకుల్ ఆంట్. వీళ్ళు ఫాదర్ ఏమవుతారంటే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ పెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకే గైస్. సో నార్మల్గా నెక్స్ట్ ఇంకొకటి ఇటు సైడ్ తీసుకున్నాం. మదర్కి చూడండి ఫాదరు మదర్ ఉన్నారు అనుకోండి, ఫాదర్ని ఏమంటారు, మెటర్నల్ గ్రాండ్ మదర్. సో మదర్స్ ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ ఈ సెడ్ టు బి మెటర్నల్ గ్రాండ్ మదర్. చూసారా, వీళ్ళిద్దరు కపుల్స్ అవుతారు, అందుకే ఈక్వల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఫాదర్స్ రిలేషన్, దీస్ ఆర్ మదర్స్ రిలేషన్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే మా మదర్ యొక్క పేరెంట్స్కి మా డాడీ ఏమవుతారు, సన్ ఇన్ లా అవుతారు, సన్ ఇన్ లా. ఓకే గైస్. సో ఇతను ఏమవుతారు, మా మదర్కి బ్రదర్ ఇన్ లా అవుతారు, ఈవిడ సిస్టర్ ఇన్ లా అవుతారు. అండ్ రివర్స్లో కూడా మీరు చెప్పుకున్నారు అనుకోండి, ఈ ఫాదర్ చూడండి ఒకసారి, ఈవిడ ఏమవుతుంది, మా మదర్ మా గ్రాండ్ ఫాదర్స్కి ఏమవుతారు అంటే ఫాదర్కి లేదా ఫాదర్స్ మదర్కి ఏమవుతారు, డాటర్ ఇన్ లా అవుతుంది. చూసారా, ఈ రెండింటికి మా మదర్ డాటర్ ఇన్ లా అవుతారు. డాటర్ ఇన్ లా క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. డాటర్ ఇన్ లా ఆంట్, ఇంకేముంటారు, డాటర్ ఇన్ లాకి ఎవరుంటారు నార్మల్గా అయితే, సిస్టరు బ్రదరు. ఓకే గైస్. సో నా నుంచి చెప్పాలంటే ఈ ఆంట్ ఏమవుతారు మనకి, మదర్స్ సిస్టర్ ఈజ్ సెడ్ టు బి మెటర్నల్ ఆంట్ అవుతారు. అదే బ్రదర్ ఉంటే మెటర్నల్ అంకుల్ అవుతారు, రైట్. సో ఇవన్నీ మీరు ఫోకస్ చేయొచ్చు దీని మీద. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బ్రదరు సిస్టర్ ఉన్నది, నెఫ్యూ నీస్ అవుతారు. చూసారు ఈ వర్డింగ్, నెఫ్యూ నీస్ ఎలా అవుతారు ఒకసారి చూద్దాం. రెండింటికి ఒకటే అని చెప్పాను, ఇది ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. డాటర్ ఆర్ సన్స్. ఓకే గైస్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుందాం, నువ్వు ఇది అనుకుంటే నీ ఫాదర్స్ సిబ్లింగ్స్ ఎవరు ఉంటారు, అంకుల్ ఆంట్. అప్పుడు నువ్వేమవుతావు, నువ్వైనా సరే, నీ బ్రదర్ అయినా నీ సిస్టర్ అయినా ఏమవుతారు. సో బ్రదర్ అయితే నెఫ్యూ అవుతారు, రైట్. బ్రదర్ అయితే నెఫ్యూ అవుతారు, డాటర్ అయితే నీస్ అవుతారు. ఓకే గైస్. సో క్లియర్లీ ఇట్ సైడ్ తీసుకుందాం ఒకసారి. మదర్స్ రిలేషన్ మనం తీసుకున్నారనుకోండి. సో మదర్ సిస్టర్ ఆంట్ కదండి, ఆంట్కి మనం ఏమవుతాం చూడండి,
నీస్ ఆర్ నెఫ్యూ. ఓకే గైస్, సో ఇక్కడ మీకు చూడండి, మీకు హస్బెండ్ వైఫ్ ఉంటారు. అంటే నువ్వు తీసుకుంటే, నేనే తీసుకున్నాను అనుకో, నాకు హస్బెండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళ మదర్ మళ్ళీ ఏమవుతారు, మదర్ ఇన్ లా అవుతారు, ఫాదర్ ఇన్ లా. ఓకే గైస్, సో ఇంకా వీళ్ళకి సిస్టరు బ్రదర్ ఉన్నారు అనుకో, బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా కూడా అవుతారు. అంటే ఇది దిస్ ఈజ్ అ బ్లడ్ రిలేషనల్ ట్రీ. ఓకే గైస్, థ్యాంక్ యూ. టుమారో ఐ విల్ కంటిన్యూ.